హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉండే కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్లని ఇంట్లోనే ఎలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ పెసరట్లు డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయన్నమాట. రెగ్యులర్గా మనం చేసుకునే పెసరట్లు పల్చగా క్రిస్పీగా ఉంటాయి కదా, అలా ఉండవండి. ఇవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల పెసరపప్పుని వేసుకోవాలి. మనం ఈ చిట్టి పెసరట్లకి ఖచ్చితంగా ఇలా పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకుంటేనే టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ పెసరపప్పుని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నట్లయితే రాత్రైనా నానబెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలాగా నేనైతే రాత్రంతా నానబెడుతున్నాను. ఉదయాన్నే మూత తీసేసి చూద్దామండి. పెసరపప్పు చక్కగా నానిపోయి ఉంటుంది. మరొకసారి శుభ్రంగా కడిగేద్దాము. కాస్త పొట్టు ఉన్నా పర్వాలేదండి ఈ పెసరట్లకి. ఇలా ఈ పెసరపప్పుని వాల్చుకున్న తర్వాత వాటర్ అంతా కూడా తీసేసి ఇప్పుడు కొద్దిగా అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని పక్కకు తీసి పెట్టుకోండి. ఒక బౌల్లోకి మనకి పెసరట్లలోకి వేసుకోవాలి దీన్ని. ఇప్పుడైతే ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో కానీ లేదా గ్రైండర్లో కానీ యాడ్ చేసుకొని వీటితో పాటుగా 2 ఇంచుల అల్లం ముక్కని ఇలా తరిగి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం పెసరట్లు చేసుకునేటప్పుడు కాస్త బరకగా చేసుకుంటాం కదా, బాగా క్రిస్పీగా రావడానికి. వీటికి మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇలా మిక్సీ జార్లోనే గ్రైండ్ చేస్తున్నానండి. మీకు కూడా వీలైతే మిక్సీ జార్లో చేసుకోండి, లేకపోతే గ్రైండర్లోకైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ గ్రైండ్ చేసుకున్న పెసరపిండి మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ పిండిలోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఏ ఇంగ్రీడియంట్స్ పిండిలో యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సోడా ఉప్పు కూడా అవసరం ఉండదు. ఇక మనకి పెసరపిండి రెడీ అయిపోయినట్లండి పెసరట్లు చేసుకోవడానికి. ఇప్పుడైతే స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని టిష్యూకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా ప్యాన్ అంతా కూడా తుడిచిపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏ దోశ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే 2 గరిటెల ఈ పెసరపిండి మిశ్రమాన్ని చిట్టి పెసరట్లు లాగా వేసుకోవాలి. పెద్ద సైజులో స్ప్రెడ్ చేసుకోకండి, కాస్త చిన్న సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి పెసరట్లు కాస్త మందంగానే రావాలండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. అలాగే వీటి మీద పక్కకు తీసి పెట్టినటువంటి పెసరపప్పుని కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా పైన వేసేసి 2-3 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పెసరట్ని రెండో వైపుకి వేసేసుకొని ఇటువైపు కూడా 2 నిమిషాల పాటు దూరగా వేగనివ్వాలి. అంతేనండి. రెండో వైపుకి తిప్పిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ వేడివేడిగా పెసరట్టు రెడీ అయిపోయింది చూడండి. మిగతా మిశ్రమాన్ని కూడా ఇలాగ చిట్టి పెసరట్లు లాగా వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటాయండి. మనం పల్చగా చేసుకునే పెసరట్టుకైతే కాస్త ఎక్కువ సమయం కూడా పడుతుంది. వీటికైతే అంత ఎక్కువ సమయం కూడా పట్టదు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కొత్తగా ఈ పెసరట్లను కూడా మీరు ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుందన్నమాట. ఈ పెసరట్లని మనం నిల్వ పచ్చళ్ళతో తినచ్చు, లేదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తెచ్చి చేసుకున్న పల్లి, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ ఇలా దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా ఈ చిట్టి పెసరట్లను తినేసేయండి, మీకు బాగా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.